వెలుగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మడి కాశీనాథ్ తలపెట్టిన పాదయాత్ర 6వ రోజు తర్లుపాడు గ్రామం నుండి బయలుదేరి బోడిచెర్ల మిట్టమీదపల్లి తెప్పాయిపాలెం మరియు చింతలగుంట గ్రామాల వరకు చేరుకోవడం జరిగింది। ఈ పాదయాత్రకు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ సైదా, సిపిఐ పార్టీ మార్కాపురం నియోజకవర్గం నాయకులు అంది నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మార్కాపురం నియోజకవర్గం నాయకులు సుదర్శన్, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం, టీడీపీ మార్కాపురం నియోజకవర్గం నాయకులు దూదేకుల మస్తాన్, పఠాన్ ఖాన్ మద్దతు తెలిపారు। ఈ పాదయాత్రలో జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। ఇమ్మీడియట్ గా ఇస్తామని కూడా 6 నెలల లోపలే మేము గవర్నమెంట్ రాగానే పరిస్థితులు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పినారు। మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమోదించారు। కాసేపు పార్టీలు పక్కన పెడితే మీ అందరూ ఒకరున్న వైసీపీ నాయకులంతా మీకు చిత్తశుద్ధి ఉంటే వెళ్ళండి, మీ ఎమ్మెల్యేలను అడగండి, మీరే పర్యటనకు పోండి, మా దాకూడదు। అఖిలపక్షం వేసి రమ్మని మేము అడుగుతా ఉన్నాం। ఒకవేళ అక్కడ నిజంగా పనులు పూర్తయితే బేషరతుగా మీ ప్రజల వైసీపీ నాయకులందరికీ క్షమాపణ చెప్పుకొని వెనక్కి వస్తామని చెప్తా ఉన్నాం। మరి మీరు మీ నాయకులు తీసుకెళ్ళి పరిశీలించండి, నిజంగా టన్నెల్ అయిందా కాలేదా, రేపు బటన్ నొక్కితే నీళ్లు వస్తాయా? మనది వరద ప్రాంతం, వరదలు వస్తే 40 రోజులు పారితే తప్ప దాదాపు 40 టీఎంసీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, అది వాస్తవం। శ్రీశైలం డ్యాంలో నీళ్లు గడిగట్టిపోయినాయి, ఇప్పుడు బటన్ వేస్తే వచ్చే పరిస్థితి, నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు। ఇప్పుడు అర్జెంటుగా జాతికి అంకితం చేస్తామంటారు, ఎక్కడ మీరు జాతికి అంకితం చేస్తారు? R&R ప్యాకేజీలో నిర్వాసితులు ఉన్నారు పాపం, రోజు వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళ చుట్టూ అయా మా డబ్బులు మాకేంటి అయినా తిరుగుతూ ఉన్నారు। మరి మీరు గమనించాలి, అది వాళ్ళని అక్కడ ఖాళీ చేయకుండా ఏ రకంగా మీరు జాతికి అంకితం చేస్తారని సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా। ముందు మీరు ప్రకటించండి R&R ప్యాకేజ్, సంతోషపడతాం। R&R ప్యాకేజ్ ప్రకటించండి, 11 కోట్ల నిర్వాసితులు వాళ్ళ నష్టపరిహారం ఏంటి, వాళ్ళ జ్ఞాపకాలను, వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకాలను, వారి యొక్క పూర్తి స్థాయి వాళ్ళ ఎఫర్ట్ అంతా వాళ్ళ పూర్వీకుల జీవన విధానాన్ని వదులుకొని, వాళ్ళ జ్ఞాపకాలను వదులుకొని బయటకు వస్తున్న వాళ్ళను ఈ రకంగా హింసిస్తున్నారు। 6 లక్షల కోట్లు మీరు వివిధ పథకాలకు పెట్టినప్పుడు మన ప్రాంత వెలుగొండ రైతులకు మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసి కేవలం 1100 కోట్ల కోసం వాళ్ళు ఎందుకు అల్లాడిస్తున్నారని సభాముఖంగా అడుగుతున్నాను। బాధపడేది 3 గ్రామాలు 4 గ్రామాల ప్రజలను నేను అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ అండగా నిలవలసిన బాధ్యత మనందరికీ ఉంది। ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా మీరు సహకరించాలి। అక్కడ వైకాపా వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు, మరి వారికి మద్దతుగా మీరు ఉండాల్సిన అవసరం లేదని నేను అడుగుతా ఉన్నాను। మరి ఇవన్నీ కూడా ఎవరో ఒకరు చెప్పండి చెయ్యండి నిజంగా అయిపోయారు। చాలా మంది పొదిలి ఆ సెక్టార్లు అందరూ అనుకుంటున్నారు అయిపోయిందంట కదా సార్, రేపు మాకు నీళ్ళు వస్తాయంట, కానీ ఇంకా అంత అమాయకత్వంగా చైతన్యం లేకుండా ఉన్నారు మన పార్టీ జనాలు। కాబట్టి వైసీపీ నాయకులందరూ నేను కోరుతా ఉన్నాను, మీరు మీ ఎమ్మెల్యేలను గట్టిగా అడగండి, పోయి నిజాలు తెలుసుకోండి। నిజాలు తెలుసుకున్న తర్వాత ఇమ్మడి కాసిన తప్పు చేస్తున్నాం ఉప్పు చేస్తున్నాం మీకు తెలుస్తుంది, లేదా మమ్మల్ని అఖిలపక్షం వేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోమని చెప్పండి। అది నిజంగా రేపు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే ఇవన్నీ R&R ప్యాకేజ్ వాళ్ళు సిద్ధంగా ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వైదొలుగుతామని చెప్తా ఉన్నాం। మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని మాయ మాటలు చెప్పి ఈ రకమైన చర్యలు చేసుకోవద్దని చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో కనపడతాయి।